35 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు తన సినిమాలో తన స్నేహితుడికి ప్రాణ స్నేహితుడికి అవకాశం ఇచ్చాడు. అదేంటి 35 సంవత్సరాల తర్వాత ప్రాణ స్నేహితుడికి అవకాశం ఇచ్చారా, తను ఎవరు అని చెప్పేసి కింద కామెంట్లు మాత్రం ఈ పోస్టుల కింద ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కువగా ఎవరితోని కనిపిస్తారు? ముఖ్యంగా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఈ యొక్క వీడియోని చూస్తుంటే ముందుగా వాళ్ళు ఎవరో గెస్ట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు బాబీ గారి కాంబినేషన్లో మెగా 158 సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి న్యూసే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మరి బాబీ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో గతంలో కూడా వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో అందుకోసం అని చెప్పేసి మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుందన్నమాట. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా కనెక్ట్ అవుతారు. అండ్ అందరూ కూడా ఈ సినిమాని ఓన్ చేసుకునే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. మరి ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి ప్రాణ స్నేహితుడు ఎవరు? మరి 35 సంవత్సరాల తర్వాత ఛాన్స్ ఇచ్చారంటున్నారు. ఈ 35 సంవత్సరాల్లో ఎందుకు ఏ ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు? అది కూడా ప్రాణ స్నేహితుడు అన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ ఇస్తారు కదా. మరి ఇక్కడ 35 సంవత్సరాల గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అసలు వాళ్ళు ప్రాణ స్నేహితుడే కాదు, మీరు అనవసరంగా చెప్తున్నారు, మీరు లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తారు, లేనిపోనివన్నీ కూడా చెప్తూ ఉంటారు, ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి ప్రాణ స్నేహితుడు తను ఎవరో కాదు, శరత్ కుమార్ గారు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు మాత్రం అసలు మనము ఎంత వెతికినా కూడా కనిపించవు అనమాట. 1919లో వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్ సినిమా, ఆ సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత ఇంకొక సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా అనేది చిరంజీవి గారిది ఆయన కెరీర్లోనే ఒక మంచి మలుపురాయిలాగా ఉందన్నమాట. ఇప్పటికి కూడా గ్యాంగ్ లీడర్ అంటే ఈ పేరు వినగానే ఖచ్చితంగా చిరంజీవి గారు మాత్రమే మనకు గుర్తుకొస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆ సినిమాలోనే శరత్ కుమార్ అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజుల్లోనే. ఇప్పటికి కూడా మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆ సినిమా అప్పట్లో ఏ రేంజ్లో హిట్ అయిందో, విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరొకసారి ఇటు బాబీ కొల్లి అదేవిధంగా చిరంజీవి గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి మెగా 158 సినిమాలో కూడా శరత్ కుమార్ గారిని మెయిన్ విలన్గా సెలెక్ట్ చేశారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే మనము 100% అవును అని చెప్పలేము, కాదని కూడా చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటివి రూమర్స్ కానీ మిగిలిపోతూ ఉంటాయి, ఇంకొన్నిసార్లు రూమర్సే నిజమవుతూ ఉంటాయి, ఇంకొన్నిసార్లు నిజమైన తర్వాత రూమర్స్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి బాబీ గారు అదేవిధంగా చిరంజీవి గారు, అందులో శరత్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అయితే ఇన్ని రోజుల పాటు ఈ 35 సంవత్సరాలు ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు చిరంజీవి గారి సినిమాలో అంటే, అయితే చాలా సందర్భాల్లో శరత్ కుమార్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో కావచ్చు, వేదికలపైన కూడా చెప్పారు, చిరంజీవి గారు నేను మంచి ప్రాణ స్నేహితులమి, నాకు ఎన్నోసార్లు ఫినాన్షియల్గా అవసరం ఉన్నప్పుడల్లా కూడా చిరంజీవి చాలాసార్లు నాకు హెల్ప్ చేశాడు అని చెప్పేసి ఆయన ఒక హెల్ప్ చేసినటువంటి విధానాన్ని మర్చిపోకుండా చాలాసార్లు గుర్తు చేసుకున్నారనమాట. అయితే ఎందుకు కొన్ని సినిమాలు నటించలేకపోయారంటే మాకు సరైనటువంటి స్క్రిప్ట్ రాలేదన్నమాట, సరైనటువంటి స్టోరీ నాకు నచ్చక మేము సినిమాలు చేయలేదు. సో ఈ 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మంచి స్క్రిప్ట్ వచ్చింది, సో ఇందులో చేస్తున్నాము అని చెప్పేసి అయితే చాలామంది అంటే వీళ్ళిద్దరు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇది నిజమేనా లేదా తెలియాలి అంటే ఖచ్చితంగా కొద్ది రోజులు మాత్రం ఆగాల్సిందే. ఒకవేళ ఈ ప్రాణ స్నేహితులు మరొకసారి ఈ సినిమాలో కనిపిస్తే ఆ సినిమా ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.